హలో! అందరికీ నమస్కారం. శ్రీరామునికి తన పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? నేనిప్పుడు చెప్తాను. కోసల మహారాజు అయిన దశరథునికి సంతానంగా నలుగురు కుమారులు జన్మించారు. ఆ నలుగురికి నామకరణం చేయడానికి వశిష్ఠ మహామునిని ప్రత్యేకంగా ఆహ్వానించాడు. నలుగురు రాకుమారుల్లో వశిష్ఠ మహాముని దృష్టిని ఒక రాకుమారుడు ప్రత్యేకంగా ఆకర్షించాడు. ఆ రాకుమారుడు అనగా ఆ పసిబాలుడు దివ్య తేజస్సుని కలిగి ఉన్నాడు. మిగతా ముగ్గురు రాకుమారులకి వశిష్ఠుడు ముందుగానే నామకరణం చేశాడు. ప్రత్యేకంగా దివ్య తేజస్సుతో కనిపించిన రాకుమారుడికి ప్రత్యేకంగా నామకరణం చెయ్యాలి అని అనుకున్నాడు. ఆ విధంగా తన మనసులో అనుకున్నప్పుడు ఆ బాలుడు తన కళ్ళని తెరచి తిన్నగా వశిష్ఠుడి వైపు చూశాడు. అప్పుడు తనకి ఓం నమో నారాయణాయ అని మంత్రోచ్చరణ వినిపించింది. ఆ మంత్రంలో రా శబ్దం ప్రత్యేకంగా ఉచ్చరించబడింది. తరువాత ఆ పసిబాలుడు చిరునవ్వు నవ్వాడు. అప్పుడు వశిష్ఠుడికి ఓం నమ శివాయ అని మంత్రోచ్చరణ వినిపించింది. ఆ మంత్రంలో మా శబ్దం ప్రత్యేకంగా ఉచ్చరించబడింది. అప్పుడు వశిష్ఠ మహాముని ఆ పసిబాలుడికి ఓం నమో నారాయణాయలోని రా శబ్దాన్ని ఇంకా ఓం నమ శివాయలోని మా శబ్దాన్ని కలిపి రామ అని నామకరణం చేశాడు. ఈ విధంగా ఆ పసిబాలుడు శ్రీరాముడు అయ్యాడు.